హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసాను. మెంతి కూర తోటకూర ఫ్రైలోకి ఈ పౌడర్ ఒక్కసారి వేసి ట్రై చేయండి, బాగుంటుంది, మీకు నచ్చుతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. నేను చేస్తున్న విధంగా ముందుగా అయితే మెంతి కూర హాఫ్ కట్ట తీసుకున్నాను, తోటకూర ఒక హాఫ్ కట్ట అనమాట. మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చూసి తీసుకోండి. నీట్గా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కన్నాల దాంట్లో వాష్ చేసేసుకుంటాను. నీట్గా వాష్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ ఒక 4 స్పూన్స్, చిన్న స్పూన్తోనే సరిపోతుంది. మీకు స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను తెలియడం కోసము. నేనైతే డైరెక్ట్గానే వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నాను, ఒకటి సరిపోతుంది. అది కూడా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఫ్లేమ్ అయితే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆకుకూర వేసుకోవాలి, చూపిస్తాను. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను. పౌడర్ కోసము పల్లీలు అంటే వేరుశనగ పప్పు ఒక 1 స్పూను పెద్ద స్పూన్తో, నువ్వులు కూడా ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అవి కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈవెన్గా. ఓకేనా, లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. జీలకర్ర ఒక 1 స్పూను, అవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు ఉల్లిపాయలు చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర మిశ్రమాన్ని వేసేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూన్, ఉప్పు సాల్ట్ తగినంత అంటే 1 స్పూన్ అంత వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక్క టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వాటర్ అంతా వడకట్టేసాం కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఆకుకూర ఉడకడం కోసం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. ఇంకా ఆకుకూర బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంకా ఉప్పు కూడా చెప్పాను కదా, ఒక 1 స్పూన్ దాకా వేసేసుకుంటున్నాను. అది చక్కగా ఫ్రై అవ్వాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి బాగా కుక్ అయితేనే చూడండి ఎంత గ్రీన్ కలర్లో బాగుంది కదా. ఇంకా అవి ఫ్రై చేసి పెట్టుకున్నవి చల్లారబెట్టేసుకున్నాను. అవి బాగా చల్లారాయి అనుకున్న తర్వాత మిక్సీలో పౌడర్లా పట్టుకుంటున్నాను. దాంతోపాటు ఒక 1 స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. ఆకుకూరలో ఎక్కువగా కారం అవసరం లేదు. అది పౌడర్ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా తీసుకొని మొత్తం కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ పౌడర్ని ఇప్పుడు మనం ఫ్రైలో వేసుకుంటాము. ఈ పౌడర్ ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం వేస్తున్నాను. ఎప్పుడు ఒకేలాంటి పౌడర్స్ కానీ రెసిపీస్ కానీ తింటే బోర్ కొడుతుంది కాబట్టి ఇలా డిఫరెంట్గా మార్చుకుంటూ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో వాళ్ళు కూడా తినిపిస్తూ ఉంటాను అనమాట. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది, ఆకుకూర కూడా డ్రై అయిపోయింది. ఇంకా దీనిలో ఈ పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ అయిపోయినట్టే రెసిపీ అనేది. ఓకేనా.